నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 5th one. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమో. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. ద కాస్ట్ ఆఫ్ ద బోర్డింగ్ హౌసింగ్ సమ్ వాట్ కాన్స్టెంట్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ members of the board. 25 of the average cost when there 25 boards is 700 rupees. When there 50 boards, the average cost is 600 rupees. 100, what is the average cost per board? మా బోర్డింగ్ కాస్ట్ ఎలా ఉంటుందంటే ఒకటేమో నెంబర్ బట్టి ఉంటుంది, కొంచెం స్థిరంగా ఉంటుందంట. ఏముంటుందండి, 25 మంది ఉన్నప్పుడు ఎంత వచ్చిందంట ఖర్చు? 700 రూపీస్ వచ్చింది. 50 మెంబర్స్ ఉన్నప్పుడు ఎంత వచ్చిందంట? 600 వస్తే నెక్స్ట్ ఏమి ఇస్తాడు? 100 మెంబర్స్ ఉంటే ఏమి ఇస్తారు, ఎంత వస్తుంది అంటాడు. ఓకే, మనం ఇక్కడ ఈ మోడల్ ఓకే మ్యాథమెటికల్ ఆపరేషన్లో కూడా చేసాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారంట? 25 మెంబర్స్ ఉన్నప్పుడు యావరేజ్ ఖర్చు ఎంత వచ్చింది మా? 25 మెంబర్స్ ఉన్నప్పుడు ఎంత వచ్చింది? 700 వచ్చింది. ఇది మెంబర్స్ మా, ఇది వచ్చాకనే యావరేజ్ కదా, ఇంతవరకు ఓకేనా? అంటే టోటల్ ఖర్చు ఎంత ఉన్నట్టు చెప్పండి. 25 మెంబర్స్ ఉన్నప్పుడు వచ్చే ఖర్చు ఎంత? 700 × 25 కదా మా. 25 7s 17500. ఇది ఎంతమందికి చెప్పండి? 25 మెంబర్స్కి. ఇప్పుడు టోటల్ ఇది యావరేజ్ ఇచ్చాడు, ఇక్కడ టోటల్ తీసుకుంటున్నాయి, ఇక్కడ మెంబర్స్. నెక్స్ట్ చూడండి ఏమి ఇస్తున్నాడు, ఎంతమంది ఇస్తాడు రెండోసారి? 50 మెంబర్స్ ఉన్న ఎంత వచ్చిందంట? 600. అంటే చూడండి 50 × 600 ఎంత? ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఎంతమందికి ఇది? 50 మెంబర్స్కి. ఈ రెండు స్టెప్స్ ఓకేనా? ఫస్ట్ ఏమి ఇచ్చాడని చెప్పండి, మనకు 25 మెంబర్స్కి వాడు యావరేజ్ ఇచ్చాడు, నేనైతే టోటల్ ఖర్చు తీసుకున్నా. తర్వాత 50 మెంబర్స్కి టోటల్ ఖర్చు తీసుకున్నా. ఇప్పుడు చూడండి వీటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే ఎంతమంది ఉన్నారు? 25 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ డిఫరెంట్ చూడండి ఎంత ఉంది చెప్పండి? 005. దీంట్లోంచి తీసేయాలి. ఓకే, దీంట్లోంచి 300లోంచి 175 తీసేస్తాను. చూడండి 5 ఓకేనా, 2 1 అది రాస్తాను 00. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి 25 మెంబర్స్కి ఇంత వస్తే పర్ హెడ్కి ఎంత వస్తుందో చెప్పండి. ఎందుకు 25 మెంబర్స్కి ఆల్రెడీ వాడు 25 ఇచ్చాడు కదా. చూడండి పర్ హెడ్కి ఎంత వస్తుంది చెప్పండి. ఒక పర్సన్కి ఎంత రావాలి? బై 25 ఎంత అంటే 500 రావాలి. ఓకే, చూడండి 25 మెంబర్స్కి ఎంత ఇస్తున్నాడు? 12,500. కానీ వాడు ఎంత తీసుకున్నాడు చెప్పండి? 17,500. అంటే ఎక్స్ట్రా 5,000 ఏంటి చెప్పండి? ఫిక్స్డ్ రేట్ ఉన్నది కదా. అంటే ఫిక్స్ ఎంత ఉన్నట్టు? 5,000. ఈ స్టెప్ అర్థమైందా? ఎక్కడిది 5,000? 12,500కి 17,500కి మధ్య డిఫరెన్స్ ఎంత చూడమా. పర్ హెడ్కి ఎంత అంటే 500 తీసుకుంటాడు. అంటే 25 మెంబర్స్కి తీసుకోవాల్సింది 12,500. కానీ వాడు ఎంత తీసుకుంటే 17,500 ఎందుకు తీసుకుంటాడు అంటే ఫిక్స్డ్ ఉందన్నాడు కదా, స్టార్టింగ్లో ఇచ్చింది అదే కదా. స్థిర ఖర్చు ఉంది అంటున్నాడు, ఫిక్స్డ్ ఉందా కాబట్టి అది చేశాను. అంటే ఎంత వచ్చింది? ఫిక్స్ 5,000. ఇప్పుడు ఒక పర్సన్కి ఎంత? 500 ఓకేనా? మనకి ఇప్పుడు ఎంతమంది ఇస్తున్నాడు? 100 మెంబర్స్ అడిగాడు. అంటే 100 మెంబర్స్కి ఏమవుతుంది చెప్పండి? 50,000 ఓకేనా? అంటే 100 మెంబర్స్కి ఏమవుతుంది అంటే 50,000 వస్తుంది ప్లస్ 5,000 అంటే ఎంత? 55,000. ఇంత దాకా ఓకేనా? కానీ మనకి అడిగింది యావరేజ్ కదా, కాబట్టి బై 100 అంటే ఎంత వస్తుంది చెప్పండి? 550 రూపీస్. ఓకే, ఆన్సర్ ఎంత అంటే 550. అర్థమైందా? రాసుకోండి. లేకపోతే ఇక్కడ ఇంకోటి ఏం చేయొచ్చు చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది చెప్పండి మనకు? ఒక్కొక్క పర్సన్కి ఎంత వచ్చింది? 500 కదా. ఓకే, 100 మెంబర్స్ అన్నాడు. 100 మెంబర్స్ కూడా యావరేజ్ అయితే 500 ఉంటుంది. ఇది ఓకేనా? నెక్స్ట్ ఫిక్స్డ్ ఎంత ఉంది? 5,000 బై 100 వేసేసేయండి. అంటే వచ్చేది ఎంత? ఈ 50 రూపీస్ యాడ్ అవుతాయి. అంటే 5,050 రూపీస్. ఇది అర్థమైందా? 100 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి ఖచ్చితంగా అయితే యావరేజ్ అయితే 100 500. నెక్స్ట్ 5,000 కదా వాళ్ళకి ఎక్స్ట్రా పడేది. కాబట్టి 5,000 బై ఎంతమంది ఉన్నారు? 100 కాబట్టి ఎంత వస్తుంది అంటే 50 రూపీస్ యాడ్ చేస్తే అంటే 5,050 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఏ స్టూడెంట్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 10 2 digits నెంబర్ వెల్ కాపింగ్ నెంబర్స్ బై మిస్టేక్ he writes in the numbers with its digits interchanged. As the result, his answer is 1.8 less than the correct answer. The difference of digits of the number which made the mistake is. క్వశ్చన్ అర్థమైందా? ఒకటి ఏం చేస్తాడంటే 10 అంకెల సంఖ్యల యొక్క యావరేజ్ కనుక్కుంటున్నాడంట. ఓకే, కనుక్కునేటప్పుడు ఏం చేస్తున్నాడంట? అన్ని కూడా ఏమున్నాయంటే 2 అంకెల సంఖ్యలు ఉన్నాయంట, 10 అంకెలు ఉన్నాయంట. వాడు మిస్టేక్ ఏం చేస్తాడు చెప్పండి? ఒక సంఖ్యను ఏం చేస్తాడు చెప్పండి? మిస్టేకింగ్గా డిజిట్స్ ఏం చేస్తాడంటే ఇంటర్చేంజ్ రాశాడంట. అందుకని వాడికి యావరేజ్ ఎంత తక్కువ వచ్చింది? అసలు దానికన్నా 1.8 తక్కువ వస్తే మన క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే వాడు ఇంటర్చేంజ్ చేశాడు, ఒక డిజిట్ తీసుకొని ఇంటర్చేంజ్ చేశాడు కదా, ఆ ఇంటర్చేంజ్ చేసిన డిజిట్స్ మధ్య డిఫరెంట్ ఎంత అంటారు. క్వశ్చన్ అర్థమైందా? మనకి ఏం చేస్తాడంటే 10 నెంబర్లు తీసుకుంటున్నాడు, ఆ 10 నెంబర్లు తీసుకొని ఏం చేస్తున్నాడంటే యాడ్ చేసి యావరేజ్ ఫైండ్ అవుట్ చేశాడు. కానీ మిస్టేక్ ఏం చేశాడు అంటే ఒక నెంబర్ డిజిట్స్ చూడండి 54 బదులు 45 రాసుకున్నాడు, లేకపోతే 36 బదులు 63 రాసేసుకున్నాడు. అంటే సమ్ డిఫరెంట్ రాసేసుకున్నందుకు వాడికి ఏమొచ్చింది చెప్పండి? యావరేజ్ తక్కువ వచ్చింది. ఎంత తక్కువ వచ్చింది? 1.8 తక్కువ వచ్చింది. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఆ డిజిట్ కదా, ఆ డిజిట్స్ యొక్క డిఫరెంట్ ఎంత అంటున్నాడు. ఇంతవరకు ఓకేనా? మనం ఇంతకుముందు నెంబర్ సిస్టంలో డిస్కస్ చేసాం. ఓకే, ఎప్పుడైనా సరే చూడండి ఇంటర్చేంజ్ అని వస్తాను మనం తీసుకోవాల్సింది ఏది అంటే 9 రూల్. ఐడియా ఉందా? ఇంటర్చేంజ్ వస్తాను ఏం చేసుకోవాలి చెప్పండి? 9 రూల్. ఇప్పుడు మనకి ఎంత ఇచ్చాడు చెప్పండి? డిఫరెంట్ ఎంత వస్తుంది చెప్పండి? 1.8 ఓకేనా? బై 9 రాసేసేయండి. ఎన్ని డిజిట్స్ యావరేజ్ అంటున్నాడు? అది
10 డిజిట్స్ కాబట్టి ఇంటూ 10 రాసేసేయండి మా. అంటే చూడండి 1s 0 పాయింట్. డిఫరెంట్ ఎంత ఉంటుంది అంటే 2 ఉంటుంది. ఆన్సర్ ఎంత అంటే 2. అర్థమైందా? ఇది రాసుకోండి, ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తుంది. చూడమ్మా 2 డిజిట్స్ ఒక 10 తీసుకుందాం. మీరే చెప్పండి డిజిట్స్ ఏమేమి తీసుకుని చెప్పండి. ఒక 10 డిజిట్స్ చెప్పాము, 2 డిజిట్స్ నెంబర్ చెప్పండి. 15, 25, 27, 30, 1 2 3 4 5 6 7 ఇంకా చెప్పండి 18, 12 తీసుకున్నా కదమ్మా. 3 3 6 7 8 9 10 ఇంకోటి 32. ఓకే, ఇప్పుడు చూడండి మొత్తం యాడ్ చేయండి. 22 30 35 37 ఓకేనా. 6 7 8 12 19 21 23 24 25 26 267 కదా ఇంతవరకు ఓకేనా. వాటి యావరేజ్ ఎంత 267/10 కదా. ఎంత రావాలి 26.7 అనేది ఒరిజినల్ యావరేజ్. ఒక నెంబర్ని ఏం చేద్దాము అంటే ఇంటర్చేంజ్ చేద్దాం. ఏ నెంబర్ తీసుకొని ఇంటర్చేంజ్ చేద్దాం? 18 అంటే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు 18 ఇంటర్చేంజ్ చేస్తే చూడండి, అంటే నిజం అంటే వాడు చూడండి 18 అంటే 267లోంచి 18 తీసేస్తున్నా. తీసేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 9 ఓకేనా. 249. ఇప్పుడు దీన్ని ఇంటర్చేంజ్ రాస్తే ఎంత? 81 కదమ్మా. అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 10 13 330. 330/10 ఎంత వచ్చింది? 33 వచ్చింది. నిజమని చూడండి 33కి దీనికి మధ్య డిఫరెన్స్ చూడండి. 33కి 26.7కి మధ్య డిఫరెన్స్ చూడండి 3 ఓకేనా. మనకు అది ఇస్తాడు. ఒక 10 నెంబర్లు తీసుకున్నాము, వాటి యొక్క యావరేజ్కి ఒక నెంబర్ ఇంటర్చేంజ్ చేసినందుకు వచ్చిన యావరేజ్కి మధ్య డిఫరెంట్ 6.3నే కదా. 6.3 ఎక్కువ వచ్చింది, ఎందుకంటే మనం నెంబర్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఓకేనా. అయితే వాటి మధ్య డిఫరెంట్ ఎంత అన్నాడు. మనం చూడండి తీసుకున్న నెంబర్ ఎంత 81 కదా. 8కి 1కి మధ్య డిఫరెంట్ ఎంత 7 కదమ్మా. అంటే వాడు ఇచ్చింది ఈ క్వశ్చన్ అంతే కాదు, ఇక్కడ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 6.3 అయితే వాటి మధ్య డిఫరెంట్ ఎంత అంటున్నాడు. అంటే మనం ఏం చేస్తాం చెప్పండి 6.3/9 × 10 1s 0.7. ఆన్సర్ ఎంత అంటే 7 అనేది ఆన్సర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంటర్చేంజ్ అనే వర్డ్ కనపడితే మనం తీసుకునే రూల్ ఏం చెప్పండి? 9 ఎప్పుడు అంటే డిఫరెంట్ ఇస్తే, అదే సమ్ ఇస్తే 11. డిఫరెంట్ ఇస్తే 9, సమ్ ఇస్తే 11 ఓకేనా. తీసేద్దునా? లేదు, ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ చూడండి 1.8/9 రాస్తున్నా ఇంటూ 10 కస్టమర్స్. ఎక్కడిది 10? వాడు ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 10 ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తాను చెప్పండి? ఏమి ఇచ్చాడు? స్టూడెంట్ యావరేజ్ 2 digits నెంబర్ కాపింగ్ ద మిస్టేక్ విత్ ఇన్ ద నెంబర్స్. వాడు 10 ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తున్నామంటే ఇంటూ 2 అంటే 0.2 కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 2 అయింది. ఇన్ కేసు 20 అని అంటే ఇంటూ 20 రాసేవాళ్ళం. 5 అంటే ఇంటూ 5 రాసేవాళ్ళం. ఒక నెంబర్ అయితే ఇంటూ 1 రాసేవాళ్ళం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మిస్టర్ జాన్స్ హ్యాస్ 6 members ఆఫ్ ఫ్యామిలీ in his wife and 4 sons. The average weight of the family at the time of the birth of first, second, third and fourth children 16, 15 years old. At present, the average age of the family is 16 years. If so, how old is the eldest son? క్వశ్చన్ అర్థమైందా? ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారంటే భార్య భర్త ఉన్నారు, వాళ్ళకు 4 కొడుకులు ఉన్నారు. ఎవరెవరు? ఫస్ట్ కొడుకున్నాడు, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇచ్చాడు. చూడండి మిస్టర్ జాన్ కుటుంబంలో 6 సభ్యులు గలరు. అతని భార్య మరియు 4 కొడుకులు ఓకేనా. అతను ఉన్నాడు, అతని భార్య ప్లస్ 4 కొడుకులు 6 మంది ఉన్నారు. ఆ కుటుంబం యొక్క సగటు బరువు మొదటి, రెండవ, మూడవ, 4వ పిల్లవాడు పుట్టినప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ పిల్లవాడు పుట్టినప్పుడు ఏమో 16 years అయింది. సెకండ్ వాడు పుట్టినప్పుడు 15 years అయింది. థర్డ్ వాడు పుట్టినప్పుడు మళ్ళీ 16 అయింది. తర్వాత ఏమో 15 years అయింది. తర్వాత ప్రస్తుతం ప్రెజెంట్ ఏజ్ ఎంత ఉంది అంట? యావరేజ్ ఏజ్ 16 years ఉంటే క్వశ్చన్ ఏమడుతున్నాడు అంటే ఎల్డర్ వాడు అంటే పెద్దవాడు అడుగుతున్నాడు. ఓకే, యంగర్ అడగట్లే. ఎవరు అడుగుతున్నాడు? పెద్దవాడు అంటే మొదటి కొడుకు. ఓకే, ప్రజెంట్ వయసు ఎంత అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు చూడండి ఒక చిన్న గుర్తు పెట్టుకోండి మా. ఇప్పుడు భార్య భర్త ఉన్నారు. ఓకే, హస్బెండ్కి వచ్చాకనే 26 years ఉంది, వైఫ్కి వచ్చాకనే 24 years ఉంది. ఇంతవరకు ఓకేనా. అంటే వాళ్ళ యాజ్ ఎంత అవుతుంది చెప్పండి? 24 + 26 కదా, ఎంత 50 years. ఇంతవరకు ఓకేనా. ఇద్దరు ఉంటే బై 2 చేస్తే 25 years. కానీ కొడుకు పుట్టినాడు అనుకోండి, ఆ పుట్టిన ఇయర్ వాడి 0నే కదా. అంటే 50/3 అవుతుంది అప్పుడు. అంటే ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది చెప్పండి? కొడుకు పుట్టిన నిజం అంటే తీసుకునేది ఇద్దరిదే, కానీ ఏం చేస్తాను చెప్పండి? బై 3 చేస్తాను. ఇది అర్థమైందా? అంటే ఆ హింట్ తీసుకుంటే చూడండి, ఇది అర్థమైంది కదమ్మా. అంటే ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఇయర్ చూడండి, ఫస్ట్ కొడుకు పుట్టినప్పుడు వాళ్ళ యావరేజ్ ఎంత ఉంది అంటే 16 years ఉందా. అంటే నిజం అంటే 16 × 3 ఓకేనా 48. నిజం అంటే ఆ ఏజ్ 48 years పిల్లోడిది కాదు, వైఫ్ అండ్ హస్బెండ్దే. వాడిద్దరు కలిపి అప్పుడు ఎంత ఉంది అంటే 48. ఇది అర్థమైందా? రెండో హింట్ చూడండి మా. నెక్స్ట్ కొడుకు పుట్టినప్పుడు ఎంత? 15 × 4. రెండో వాడు కూడా వచ్చి యాడ్ అయినాడు. చూడండి ఏమవుతుంది చెప్పండి? 15 × 4 ఎంత? 60. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు డిఫరెంట్ ఎంత చెప్పండి? 12 years. నిజం అంటే 12 years మా ముగ్గురిది కదా పెరిగింది, నలుగురిది కాదు. ఎవరిది? హస్బెండ్ది, జాన్ది, వైఫ్ది, ఎల్డర్ వన్దే. నిజమంటే ఆ 12 years పెరిగింది.
అంటే బై 3 రాసేంత చెప్పండి. ఇది అర్థమైందా? అంటే పెద్ద కొడుకు పుట్టిన 4 ఏళ్ల తర్వాత రెండోవాడు పుట్టాడు. ఈ హింట్ అర్థమైందా? చూడండి ఇక్కడ ఏం చేస్తాను చెప్పండి. 16 × 3 ఎంత 48 వచ్చింది. 15 × 4 ఎంత 16 ఇయర్స్ వచ్చింది. నిజమంటే ఈ 60 ఇయర్స్ ఎంతమంది అంటే ముగ్గురిదే, ఇది ఇద్దరిదే. అంటే ఇక్కడ గ్యాప్ 12 ఇయర్స్ వచ్చింది. ఎంతమంది గ్యాప్? 3 మెంబర్స్దే కదా. కాబట్టి బై 3 చేస్తే 4 ఇయర్స్. అంటే 4 ఇయర్స్ తర్వాత వాడు పుట్టాడు. తర్వాత చూడండి మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు చూడండి. ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. Mr. Jan has 6 members of family. He has his wife and 4 sons. The average weight of the family at the time of the birth of the first, second, third and fourth children is 16, 15, 16 and 15 years old. At the present, the average age of the family is 16 years. If so, how old is the eldest? వాడి ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు అంటే అతను తర్వాత అతనికి భార్య ప్లస్ ఒక 4 సన్స్ ఉన్నారు. మనకేమి ఇస్తున్నాడు అంటే ఒక్కొక్కటి ఇండివిజువల్ గా అంటే ఫస్ట్ కొడుకు పుట్టినప్పుడు ఏజ్ ఇచ్చాడు, సెకండ్ కొడుకు పుట్టినప్పుడు థర్డ్, ఫోర్త్ కూడా ఇచ్చి తర్వాత ప్రెజెంట్ కూడా ఇస్తున్నాడు. ఇచ్చి మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఎల్డెస్ట్ వరకే ఏజ్ ఎంత అంటున్నాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం తీసుకున్న హింట్ ఏది అంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ కొడుకు పుట్టినప్పుడు చూడండి ఏజ్ ఎంత ఉన్నట్టు, యావరేజ్ ఎంత ఇచ్చాడు 16 ఇయర్స్ ఇచ్చాడు. నిజమంటే యావరేజ్ 3 పర్సన్స్ కదా ఇది. కాబట్టి ఇంటూ 3 రాస్తే ఎంత వస్తుంది అంటే 48 వస్తుంది. నిజం అంటే 48 ఇయర్స్ ఎవరిది అంటే ముగ్గురిది. ఎవరెవరిది? జాను ప్లస్ వైఫ్ ప్లస్ సంది. కానీ నిజం అంటే ఆలోచిస్తే 48 ఎవరిది అంటే జాను ప్లస్ వైఫ్దే. ఎందుకంటే వాడు అప్పుడు 0 ఏజ్ కదా ఉండేది. పుట్టగానే ఏమవుతుంది చెప్పండి, వాడు ఏజ్ 0 కాబట్టి ఏమవుతుంది ఇద్దరు వయసే అది. నెక్స్ట్ ఏం చేస్తాను చెప్పండి. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు 15 ఇయర్స్. ఇప్పుడు ఎంతమంది ఉన్నట్టు 4 మెంబర్స్. సెకండ్ సన్ కూడా యాడ్ అయ్యాడు. అంటే 15 4 ఎంత 16 ఇయర్స్. 60 ఇయర్స్ ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడండి నిజం అంటే ఈ 60 ఇయర్స్ ఎంతమంది అంటే 3 పర్సన్స్. ఎంతమంది 3 పర్సన్సే. కానీ నిజమంటే 4 తీసుకుంటున్నాం. కాబట్టి 60 ఇయర్స్ అంటే గ్యాప్ ఎంత వచ్చింది చెప్పండి. ఈ 12 ఇయర్స్ పెరిగింది ఎవరిది అంటే 3 పర్సన్సే కదమ్మా. ఎవరిది? జాను ప్లస్ వైఫ్ ప్లస్ ఎల్డర్ సన్. కాబట్టి బై 3 రాస్తే ఎంత అంటే 4 ఇయర్స్. అంటే దీని మీనింగ్ ఏది అంటే పెద్ద కొడుకు పుట్టిన 4 సంవత్సరాల తర్వాత వాడికి ఒక తమ్ముడు పుట్టాడు. ఇది ఓకేనా. అంటే ఫస్ట్ వాడికి రెండో వాడికి మధ్య గ్యాప్ ఎంత 4 ఇయర్స్. అలానే చూడండి మా మూడో వాడికి 4వ వాడి మధ్య గ్యాప్ తీసేసుకుంటే మొత్తం మీద అది ప్లస్ ప్రజెంట్ గ్యాప్ తీసుకుంటాం. నెక్స్ట్ చూడండి ఎంత ఇచ్చాడు 16. 16 ఇంటూ ఏం చేయాలి చెప్పండి 5 అంతే కదా. అంటే 15 5 ఎంత 80. 80 అంటే గ్యాప్ ఎంత చెప్పండి 20. 20 పై రాస్తాను సార్ 4 అంటే ఎంత చెప్పండి 5 ఇయర్స్. అంటే రెండో వాడు పుట్టిన 5 ఇయర్స్ తర్వాత వాడు పుట్టాడు. అంటే ఇప్పటికి పెద్దవాడి వయసు ఎంత ఉంది 9 ఇయర్స్ ఓకేనా. నెక్స్ట్ మూడో వాడు చూడండి 16 ఇంటూ 15 ఇంటూ 6 ఎంత 90. అంటే గ్యాప్ ఎంత వచ్చింది చెప్పండి 10/5 కదా. అంటే ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి 2 ఇయర్స్. అంటే చిన్నవాడు అంటే వాడికి లాస్ట్ తమ్ముడు పుట్టినప్పుడు వాడి ఏజ్ ఎంత ఉంది 11 ఇయర్స్ ఉంది. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడండి ప్రజెంట్ ఏజ్ ఎంత ఇస్తున్నాడు మళ్ళీ 16 ఇయర్స్ ఇచ్చాడు. అంటే 16 ఇంటూ మళ్ళీ ఏం చేస్తుంది చెప్పండి 6 ఇంకా కొత్తవాడు యాడ్ కాలే కదా. 16 6 ఎంత 96 కదా. 96 అంటే గ్యాప్ ఎంత వచ్చింది 6 ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ 6. అంటే 1 ఇయర్ తర్వాత నీ ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ చూడండి ఇవన్నీ యాడ్ చేసేసేయండి చెప్పండి 9 10 12 ఇయర్స్. అంటే ప్రెజెంట్ వాడి ఏజ్ ఎంత ఉంది అంటే 12 ఇయర్స్ ఉంది. ప్రెజెంట్ వాడి ఏజ్ ఎంత 12 ఇయర్స్. అది చిన్నవాడి వయసు ఎంత ప్రెజెంట్ యంగర్ వన్ అడిగితే 1 ఇయర్ అంతే కదా. ఇప్పుడు వాడు ఇక్కడ పుట్టాడు లాస్ట్ వాడికి 1 ఇయరే కదా ఓకేనా. ఇదైతే క్లియర్ కదా. ఇది చూడండి 12 ఇయర్స్ ఎవరికి ఎల్డర్ వన్. రెండో వాడికి ఎంత అంటే ఇవి యాడ్ చేస్తాం 5 + 2 + 1 ఎంత అంటే 8 ఇయర్స్. చూడమ్మా ఫస్ట్ సన్కి ఎంత అంటే 12 ఇయర్స్. సెకండ్ వాడికి ఎంత వస్తుంది చెప్పండి 8 ఇయర్స్. ఎందుకంటే వాళ్ళ మధ్య గ్యాప్ 4 ఇయర్సే కదా. థర్డ్ సన్కి ఏమవుతుంది చెప్పండి 3 ఇయర్స్. ఫోర్త్ వాడికి ఎంత వస్తుంది చెప్పండి ప్రెజెంట్ ఏజ్. ఇవన్నీ ప్రెజెంట్ ఏజెస్ ఓకే. వీడికి 1 ఇయర్ ఉంది, వీడికి 3 ఇయర్స్, వీడికి 8 ఇయర్స్, వీడికి 12 ఇయర్స్ ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. ద యావరేజ్ ఆఫ్ 6 మెంబర్స్ ఈజ్ 20. ఇఫ్ ద one number is removed, the average becomes 15. What is the number of removed? క్వశ్చన్ అర్థమైందా. బేసిక్ క్వశ్చన్ ఏమి ఇస్తాడు చెప్పండి. 6 నెంబర్ల యావరేజ్ ఎంత అంటే 20 అంట. చూడండి 6 × 20 ఎంత 120. ఒక నెంబర్ తీసేస్తే ఇవి 5 కదా ఉండేది. క్లియర్ ఓకేనా. ఇప్పుడు ఏమైందంట అది తీసేసినందుకు ఏమైందంట యావరేజ్ 15 అయిందంట. అంటే 15 5 ఎంత 75. అంటే తీసేసిన నెంబర్ ఎంత డిఫరెంటే కదమ్మా. 25 + 20 ఎంత 45. నిజమంటే ఇది మనం అలిగేషన్ అప్లై చేసుకుందాం ఓకే. అలిగేషన్ చూడండి ఎంత ఉంటుంది ఎన్ని నెంబర్ ఇచ్చాడు 6 నెంబర్స్ ఇచ్చాడు. ఒక యావరేజ్ ఎంత ఉంది చెప్పండి 5 నెంబర్స్ ఉంది, 1 నెంబర్ ఉంది, ఓవరాల్గా 20 ఓకేనా. అన్ని కలిపి 20 కదమ్మా ఇది ఓకేనా. ఒక నెంబర్ తీసేస్తే 5 నెంబర్లు ఇదే కదా 15. ఈ నెంబర్ అయితే మనకు తెలియదు. ఇది అర్థమైందా. ఇప్పుడు చూడండి డిఫరెంట్ చూడండి ఎంత ఉంది 5. 1 అనేది 5 అయితే 5 ఏమవుతుంది చెప్పండి 25 × 5 అయినప్పుడే కదమ్మా అయింది. × 5 అయింది కాబట్టి ఇది కూడా × 5 చేస్తాను. × 5 ఎంత 25. ఈ వాల్యూ లెస్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ మోర్ వాల్యూ అంటే 20 + 25 ఎంత 45. ఆన్సర్ ఎంత 45.
ఓకేనా? ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఏది అంటే ఎర్రర్ మా. వాడు ఏం చేస్తాడు చెప్పండి, క్యాల్కులేట్ చేసేటప్పుడు తప్పుగా చేసుకుంటాడు. ఇందాక మనం చేసినట్టే ఇంతకుముందు ఇంటర్చేంజ్ చేశాడు. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇస్తున్నాడు అంటే ద యావరేజ్ ఆఫ్ 10 ఐటమ్స్ అంటే 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయంట వాజ్ ఫౌండ్ టు బి 80 బట్ వెల్ క్యాల్కులేటింగ్ వన్ ఆఫ్ దిస్ ఐటమ్ వాజ్ కౌంటెడ్ 60 ఇన్స్టెంట్ ఆఫ్ 50. వాడు చూడండి ఏం చేస్తాడు చెప్పండి, 60గా కౌంట్ చేసుకున్నాడు. కానీ నిజమంటే ఎంత అంటే 15 ఏం చేస్తున్నాడు, 16 తీసుకుంటున్నాడు అంట. అయితే ఏమి ఇస్తున్నాడు, ద కరెక్ట్ యావరేజ్ వుడ్ హ్యావ్ బి. ఓకే, అసలైన యావరేజ్ ఎంత అన్నాడు. క్వశ్చన్ అర్థమైందా? మొత్తం అబ్జర్వేషన్స్ అన్ని ఉన్నాయంటే 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. వాటికి యావరేజ్ ఎంత అంటే 80 వచ్చింది. కానీ నిజం అంటే జరిగింది ఏది అంటే ఒక 50 బదులు ఎంత తీసుకున్నాడు, 60. అంటే ఒరిజినల్ ఏమో 50 తీసుకుందేమో 60. అంటే వచ్చిన యావరేజ్ ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందా, ఒరిజినల్ కన్నా ఎక్కువ ఉంది. వచ్చి దీనికన్నా 80 కన్నా తక్కువ ఉంటుంది వచ్చే యావరేజ్. ఇదే కరెక్ట్ కదా, ఎందుకంటే 50 బదులు 60 తీసుకున్నాడు. ఈ క్వశ్చన్ చూడండి ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాడు, 10 ఇచ్చాడు. యావరేజ్ ఎంత ఇచ్చాడు, 80. ఇది రాంగ్. కానీ నిజం అంటే చూడండి మా 50 అనేది కరెక్ట్. కానీ వాడు తీసుకుంది ఎంత చెప్పండి, 60. ఎంత ఎక్కువ తీసుకున్నాడు చెప్పండి, 10 ఎక్కువ తీసుకున్నాడు. అంటే 10 ఎక్కువ ఉంది కాబట్టి చూడండి 10 బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 10 అంటే ఎంత 1. దీంట్లోంచి 1 తీసేస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది ఎంత, 79. ఓకే, ఇన్ కేసు ఇంటర్చేంజ్ ఏంటి అది ప్లస్ రాసేవాళ్ళు. ఇది అర్థమైందా? 10 అబ్జర్వేషన్స్ 80 మా. ఒక దాన్ని 50 బదులు 60 తీసుకున్నాడు. అంటే 50 బదులు 60 తీసుకున్నాడు. ఎంత ఎక్కువ తీసుకున్నాడు, 10 ఎక్కువ తీసుకున్నాడు. అంటే ఒక్కొక్క దానికి 10K ఎంత యాడ్ చేసినట్టు, బై 10 చేస్తే 1 యాడ్ చేసుకుంటూ పోయినాడు కాబట్టి 80 వచ్చింది. కాబట్టి మళ్ళీ ఏం చేస్తాను చెప్పండి, 1 తీసేస్తాను. ఓకేనా, రాసుకోండి. ఫస్ట్ చూడండి 10 ఐటమ్స్ ఇచ్చాడు, అబ్జర్వేషన్స్ 10 ఉన్నాయి. 10 into 80 ఎంత, 800. ఓకేనా, ఒక అది చూడండి 50 బదులు ఎంత తీసుకున్నాడు అంట, 50 into 1 ఎంత అంటే 50. దాని బదులు ఎంత తీసుకున్నాడు, 61 ఎంత అంటే 60. ఎంత ఎక్కువ తీసుకున్నాడు, 10 ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి -10 ఎంత, 790. ఇంతవరకు ఓకేనా. బై యావరేజ్ మొత్తం ఎన్ని దానిలో నెంబర్లు ఇవి, 10. కాబట్టి వచ్చే ఆన్సర్ ఎంత అంటే 79. అర్థమైందా? మనం చేసేది అది కదా, 10 into 8 ఎంత, 8 ఎంత 800 వస్తుంది. నిజమంటే 50 ఒక నెంబరే కాబట్టి 50 into 1 ఎంత 50, 60 into 1 ఎంత 60. మధ్య గ్యాప్ ఎంత అని చెప్పండి. నిజం అంటే ఇది 50 కానీ రాంగ్ ఎంత 60 ఎక్కువ తీసుకున్నాడు. ఎంత ఎక్కువ తీసుకున్నాడు, 10 ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి 10 తీసేస్తున్నా. తీసేస్తే వచ్చేది 790 వస్తుంది. బై ఎన్ని ఐటమ్స్, 10 కాబట్టి 10 రాసి ఎంత అంటే 79 అనేది ఆన్సర్ అవుతుంది. ద యావరేజ్ ఆఫ్ 18 అబ్జర్వేషన్స్ రికార్డెడ్ యాజ్ 124. లేటర్ ఈస్ ఫౌండ్ దట్ 2 అబ్జర్వేషన్స్ విత్ వాల్యూ 64 and 28 were entered wrongly are 46 and 82. Find the correct average of 18 observations. లాస్ట్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ చూడండి. అక్కడ ఒకటే అబ్జర్వేషన్ ఉంది, ఇక్కడ ఎన్ని ఉన్నాయి చెప్పండి, 2 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ మనకి ఏమి ఇస్తున్నాడు చెప్పండి, ద యావరేజ్ ఆఫ్ 18 అబ్జర్వేషన్స్ ఎంత అంట. 18 అబ్జర్వేషన్స్ ఎంత ఇస్తున్నాడు మనకు, 124. ఇంతవరకు ఓకేనా. 2 అబ్జర్వేషన్స్ ఒరిజినల్గా ఎంత ఉంది అంట. ఫస్ట్ ఎంత ఇస్తున్నాడు చెప్పండి, 64 ఒరిజినల్. రెండోది ఎంత, 28. యాడ్ చేయండి మా, 12 92. ఒరిజినల్ కావాల్సింది 92 కానీ రాంగ్ ఎంత తీసుకున్నాడు చెప్పండి, వాడు 46 తీసుకున్నాడు. టోటల్ ఇంటర్చేంజ్ చేశాడు అంతే వాడు. అది ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి, 128. ఇంతవరకు ఓకేనా. అంటే గ్యాప్ చూడండి ఎంత ఉందో, 128కు 92కి మధ్య డిఫరెంట్ ఎంత, 36. ఓకేనా, 36. అంటే వాడు 36 ఎక్కువ తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుంది, 36 బై 18 రాయాల్సింది, ఈ 2 కాదు మనం ఎప్పుడైనా సరే. 36 బై 18 ఎంత, 2. ఇప్పుడు చూడండి ఈ వాల్యూ ఇది ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ తీసేస్తాం, తక్కువ ఉంటే యాడ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే -2 రాస్తాను. ఇది ఓకేనా అందరికి. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత, 122 అనేది ఆన్సర్. ఇది అర్థమైందా? ఇక్కడ 2 ఇచ్చినా ఏది ఇచ్చినా ఒకటే తీసుకోవాల్సింది మనం. ఓకే, ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంతా బేసిక్ కాన్సెప్ట్స్. అంటే యావరేజ్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇండివిజువల్ తీసేసుకొని క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏముంది అంటే నెంబర్స్ ఏమో కదా, నెంబర్స్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది. స్పోర్ట్స్ అంటే మోస్ట్లీ ఇండియాలో ఉన్నాం కాబట్టి ఏముంటుంది మా, క్రికెట్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. క్రికెట్లో 2 రకాలు ఉంటారు, ఒకటి బౌలర్ ఉంటాడు, బ్యాట్స్మెన్ ఉంటాడు. ఓకే, సాలరీస్ అంటే పర్సన్స్ మీద, తర్వాత అలిగేషన్ అప్లై క్వశ్చన్స్, ఇవన్నీ ఇండివిజువల్గా తీసుకునేవి. ఈ 10 క్వశ్చన్స్ అయితే బేసిక్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇంతకుముందు మనకి ఎప్పుడు ప్రీవియస్ ఇచ్చిన ఎగ్జామ్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామా కాన్సెప్ట్ ఎక్కి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ బిట్వీన్ 5 and 49 విచ్ ఆర్ డివిజిబుల్ బై 5. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఏమంట, యావరేజ్ అడుగుతున్నాడు. ఏ నెంబర్ యావరేజ్, 5 నుండి 49 వరకు మధ్య ఏమవుతుంది అంటే 5తో డివైడ్ అయ్యే నెంబర్ యొక్క యావరేజ్ ఎంత అన్నాడు. క్లియర్ ఓకేనా. చూడండి 5 నుండి 49 మధ్య 5తో డివైడ్ అయ్యే నెంబర్ అంటే 5 ఓకేనా. నెక్స్ట్ నెంబర్ ఎంతమా, 10, తర్వాత 15, తర్వాత 20, 25, నెక్స్ట్ మా 30, నెక్స్ట్ 35, లాస్ట్ మా 45. వీటి యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. అంటే యావరేజ్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మిడిల్ నెంబర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో వెళ్తుంది అంటే మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది. ఇన్ కేస్ మిడిల్ నెంబర్ 2 ఉంటే ఆ 2 నెంబర్లు యాడ్ చేసి బై 2 చేయవచ్చు. లేకుంటే ఏం చేయొచ్చు చెప్పండి, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యాడ్ చేసి బై 2 చేసిన యావరేజ్ వస్తుంది. అంటే నిజమంటే ఇక్కడ యావరేజ్ అంటే మొత్తం యాడ్ చేసి బై ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 కదా, బై 8 రాస్తాము. నిజమంటే మిడిల్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 3 ఇక్కడ 3 తీసేస్తే ఇదే కదా మిగిలింది. 40 మిస్ అయిందా, ఓకే
40 తర్వాత 45 అంటే ఇక్కడ ఎంత వస్తాయేమో ఇక్కడ 4 తీసేయచ్చు కదా, అంటే యావరేజ్ ఎంత 25 ఇంతవరకు ఓకేనా. కానీ ఈ క్వశ్చన్ ఇలా ఏం చేయక్కర్లా, గుర్తుపెట్టుకోండి. కండిషన్ ఏది అంటే ఫస్ట్ నెంబర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ చూడండి, ఫస్ట్ నెంబర్ ఎంత పెరిగిందో రెండో దానికి అంత గ్యాప్ ఉండాలి, మూడోది కూడా అంతే ఒకే ప్రాసెస్ వెళ్తుంది అనుకోండి. దానికి ఏం చేస్తుంది చెప్పండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందంటే ఫస్ట్ నెంబర్ ఎంత అంటే 5 ఓకేనా, లాస్ట్ నెంబర్ ఎంత 45/2 కదా మన యావరేజ్. ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యాడ్ చేస్తాము, బై 2 యాడ్ చేస్తాము, అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి 50/2 అంటే వచ్చేది ఎంత 25 అనేది యావరేజ్. ఓకే అర్థమైందా, రాసేసుకో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడే ఉంది. ద యావరేజ్ ఆఫ్ 11 నెంబర్స్ ఈజ్ 30, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 నెంబర్స్ ఈజ్ 17.5, దట్ ఆఫ్ ద లాస్ట్ 6 ఈజ్ 42.5, దెన్ ద వాట్ ఈస్ ద 6th నెంబర్ అంటున్నాడు. మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి, 11 నెంబర్స్ ఉన్నాయంట, వాటి యొక్క యావరేజ్ ఎంత అంట 30. ఫస్ట్ 6 అంటున్నాడు, ఫస్ట్ 6 నెంబర్స్ ఎంత అంటే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 కదా, అంటే ఫస్ట్ 6 అంటే ఇవే కదా, వీటి యొక్క యావరేజ్ ఎంత అంట 17.5. లాస్ట్ 6 అంటే 1 2 3 4 5 6 కదా, వాటి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు 42.5 ఇస్తున్నాడు. ఇచ్చి ఆ నెంబర్ ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి ఈ నెంబర్ చూడండి 2 సార్లు తీసుకున్నాడు, ఇక్కడ తీసుకున్నాడు అక్కడ కూడా తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు చూడండి 11 × 30 ఎంత 330. ఇక్కడ చూడండి 17.5 ఇంటూ ఈ నెంబర్లు ఎన్ని 6 ఓకేనా, అంటే ఎంత వస్తుంది 630 105 పాయింట్స్. అక్కడ ఎంత ఇచ్చాడు 42.5 ఇంటూ 6 ఓకేనా 255 ఓకే. మొత్తం చూడండి 2 యాడ్ చేసి ఎంత వస్తుంది చెప్పండి 0 10 6 360. నిజం అంటే 360. ఎందుకు 360 వచ్చిందంటే 2 సార్లు దీన్ని 2 సార్లు తీసుకున్నాం, బట్ వీటి మధ్య గ్యాప్ ఎంత చెప్పండి 30. ఇది మన ఆన్సర్. ఇది రాసుకోండి, 2 మోడల్ కూడా చెప్తాను. ఇది అర్థమైందా, అంటే ఒక నెంబర్ రిపీటెడ్ గా తీసుకుంటాడు కాబట్టి ఏం చేస్తాను చెప్పండి దాన్ని తీసేస్తున్నాం. రాసుకోండి, నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ వన్ ఇచ్చాడు ద యావరేజ్ ఆఫ్ 15 మెంబర్స్ ఈజ్ 15, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ ఈజ్ 14 అండ్ దట్ ఆఫ్ అదర్ 9 నెంబర్స్ ఈజ్ 16, ఫైండ్ దేర్ మిడిల్ నెంబర్ ఈజ్. ఈ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ ఏం ఇస్తున్నాడంటే టోటల్ నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాడు. టోటల్ ఎన్ని మెంబర్స్ ఉన్నాయంట 15 మెంబర్స్ ఉన్నాయి, వాటి యొక్క యావరేజ్ ఎంత అంట 15 15 సార్ 225. ఈ స్టెప్ ఓకేనా, 15 ఎంత అంటే 225. దాంట్లో చూడండి ఫస్ట్ 5 నెంబర్స్ ఎంత ఇచ్చాడు 5 × 14 ఎంత 70. రిమైనింగ్ ఎంతమా ఒక నెంబర్ పక్కన పెట్టేస్తున్నాడు, ఆ నెంబర్ కాకుండా 9 నెంబర్స్ ఎంత యావరేజ్ ఇస్తున్నాడు 16 9 సార్ 144. అంటే చూడండి యాడ్ చేస్తే 4 11 214 ఓకేనా, అంటే రిమైనింగ్ నెంబరే కదా నెంబర్. కాబట్టి ఏం చేస్తాను చెప్పండి 225 మైనస్ 214 అంటే ఎంత వస్తుంది చెప్పండి, ఆ నెంబర్ ఎంత 11. ఆ నెంబర్ ఎంత 11. ద యావరేజ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ ఈజ్ 27, ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ దిస్ నెంబర్స్. ఓకేనా, క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు చెప్పండి, ద యావరేజ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఎంత అంట 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఎంత అంటే 27 అయితే ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ దిస్ నెంబర్స్ అన్నాడు. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి -1 కాన్సెప్ట్ ఇది. ఓకే, మొత్తం ఎన్ని నెంబర్లు ఇస్తున్నాడు 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇస్తున్నాడు. 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ వాటికి యావరేజ్ ఎంత అంటే 27 అయితే ఏమంటున్నాడు పెద్ద నెంబర్ అడుగుతున్నాడు కదా, అంటే -1 చేయండి ఎంత వస్తుంది చెప్పండి 3 + 3 యాడ్ చేయండి, వచ్చే ఆన్సర్ అవుతుంది 30 అనేది ఆన్సర్ అవుతుంది. వాడు ఎన్ని కాంబినేషన్ ఇచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక 13 ఉన్నాయి ఈవెన్ నెంబర్స్, వాటికి యావరేజ్ 160 అయితే హైయెస్ట్ నెంబర్ లేకుంటే లీస్ట్ నెంబర్ అడిగాడు అనుకోండి -1 చేయండి ఏమవుతుంది చెప్పండి 12 + 12 యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఏమవుతుంది అంటే 172 హైయెస్ట్ నెంబర్ అవుతుంది. 160 -12 చేస్తే ఎంత చెప్పండి 148 అనేది లీస్ట్ నెంబర్ అవుతుంది. వాడు ఎన్ని ఇచ్చిన కాంబినేషన్స్, అది ఆడ్ కావచ్చు ఆర్ ఈవెన్ కావచ్చు. ఓకే, అదే న్యాచురల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఐడియా ఉందా, నెంబర్ సిస్టంలో డిస్కస్ చేసాం. న్యాచురల్ నెంబర్ ఇచ్చినప్పుడు /2 రాసుకోవాలి. ఓకే, అది రాసిస్తాను, ఇది రాసుకోండి, అదొక క్వశ్చన్ ఎగ్జాంపుల్ రాపిస్తాను. తొమ్మిదిలే మా క్వశ్చన్ రాపియండి. ఓకే, అర్థమైంది కదా కాన్సెప్ట్. ఎన్ని నెంబర్లు ఇచ్చిన -1 కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ద యావరేజ్ ఆఫ్ ఆల్ ఆడ్ ఇంటిజర్స్ బిట్వీన్ 2 and 22. 2 నుండి 22 మధ్య ఉన్న ఆడ్ ఇంటిజర్స్ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు మా. అంటే ఇక్కడ చూడండి ఆడ్ ఇంటిజర్స్ మధ్య గ్యాప్ 2నే కదా, ఏదైనా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ 2 తర్వాత ఏమొస్తుంది చెప్పండి 3నే కదా ఆడ్ నెంబర్. 22 కన్నా ముందు 21/2నే కదా యావరేజ్. 21 + 20 21 + 3 24.
బై 2 వచ్చే ఆన్సర్ ఎంత అంటే 12. ఇక్కడ చూడండి ద యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 20, ద లార్జెస్ట్ ఆఫ్ దిస్ నెంబర్స్. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇస్తాడంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చాడు. ఎన్ని నెంబర్లు అంట 7. మనం ఇంతకుముందు చేసింది ఏది అంటే ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏమి ఇస్తాడంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ మధ్య గ్యాప్ ఎంత ఉంటుంది చెప్పండి, 1 ఉంటుంది కదా. ఇక్కడ చూడండి ఏమి ఇస్తున్నాడు చెప్పండి, ద యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 20 అంటున్నాడు. 7 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంట 20. అంటే ఇవి చూడండి పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకుందాం. 7 20 ఇస్తున్నాడు. తర్వాత ఏమి ఇస్తున్నాడు చెప్పండి, వాటి యొక్క పెద్ద సంఖ్య అన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది చూడండి, ఇక్కడ కూడా -1 చేయండి, ఎంత వస్తుంది చెప్పండి 6. ఆడ్ నెంబర్ ఈవెన్ ఆడ్ నెంబర్ అడిగినప్పుడు మనం చేసాం +6 -6 రాసేవాళ్ళం కదా. కానీ ఇక్కడ ఇచ్చింది ఏం చెప్పండి, కాన్సిక్యూటివ్ వరుస నెంబర్లు కదమ్మా, ఈవెన్ నెంబర్స్కి వరుసవి కాదు. ఎందుకు గ్యాప్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తామంటే బై 2 రాయండి, ఎంత వస్తుంది చెప్పండి. అంటే +3 యాడ్ చేస్తే వచ్చే నెంబర్ పెద్ద నెంబర్ అవుతుంది, -3 రాస్తే వచ్చే నెంబర్ చిన్న నెంబర్. మనకి ఏది అడుగుతున్నాడు చెప్పండి, లార్జెస్ట్ నెంబర్. అంటే ఆన్సర్ ఎంత అంటే 20. ద యావరేజ్ ఆఫ్ 20 నెంబర్స్ ఈజ్ 0. ఆఫ్ దెమ్ అట్ మోస్ట్ హౌ మెనీ బి గ్రేటర్ దాన్ 0. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 20 సంఖ్యల సగటు ఎంత ఉందంట, 0 ఉందంట. వాటిలో గరిష్టంగా 0 కంటే ఎక్కువ ఎన్ని ఉండొచ్చు అంటున్నాడు. చూడమ్మా సింపుల్ చూడండి, ఒక 2 నెంబర్లు ఒక 3 నెంబర్లు తీసుకుందాం చూడండి. ఒకటి 14, రెండోది 16, మూడో నెంబర్ 30 ఉంది. ఇంతవరకు ఓకేనా. వీటి యావరేజ్ 0 కావాలంటే చూడండి 14 + 16 ఎంత 30, 30 + 30 ఎంత 60. లాస్ట్ నెంబర్ -60 రాసుకుంటే వాటి యావరేజ్ 0 అయిపోతుంది కదా. ఎన్ని నెంబర్లు ఉన్నా ఒక నెంబర్ లాస్ట్ ఏం చేయాలి చెప్పండి, మైనస్ ఉంటే ఏమవుతుంది వాటి మొత్తం కన్నా. ఇది అర్థమైంది కాన్సెప్ట్. చూడు ఒక నెంబర్ 28 తీసుకుంటున్నా, రెండో నెంబర్ -28 అయితే ఏమవుతుంది ఆటోమేటిక్గా 0. ఒక నెంబర్ 5 తీసుకొని రెండోది 6 తీసుకొని -11 రాసేస్తే ఏమవుతుంది చెప్పండి, 0 అయిపోతుంది. అదే కదా వాడు అడిగింది. ఓకే, ద యావరేజ్ ఆఫ్ 20 నెంబర్స్ ఈజ్ 0 అయిందంట. అట్ మోస్ట్ ఎన్ని ఉండొచ్చు అంటే 1 ఉంటే సరిపోతుంది కదమ్మా. ఒకటి ఆన్సర్ ఎంత అంటే 1. మైనస్ వాల్యూ 1 ఉంటే సరిపోతుంది కదా. హౌ మెనీ బి గ్రేటర్ దాన్ 0, మోస్ట్ ఆఫ్ దెమ్ హౌ మెనీ 1. అదేనా అడిగింది. ద యావరేజ్ ఆఫ్ 20 నెంబర్స్ ఈజ్ 0, దెన్ అట్ మోస్ట్ హౌ మెనీ బి గ్రేటర్ దాన్ 0 అంటే 19. లెస్ దాన్ 0 1. నన్ ఆఫ్ దిస్ ఆన్సర్ అవుతుంది. అంతే 0 కన్నా ఎన్ని ఎక్కువ ఉంటాయి 19 ఎక్కువ ఉంటాయి, 0 కన్నా తక్కువ 1 ఉంటుంది. అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 61. ద డిఫరెంట్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ లీస్ట్ నెంబర్ అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి ఎన్ని నెంబర్లు ఇచ్చాడు, 5 కాన్సిక్యూటివ్ ఏమేమంట ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంట 5 ఉన్నాయంట. వాటి యావరేజ్ ఎంత అంట 61. చూడండి అయితే మనకు హైయెస్ట్ లీస్ట్ మధ్య డిఫరెంట్ అంటున్నాడు. నిజమంటే చూడండి -1 చేస్తే ఎంత చెప్పండి 4 × 2 అనేది ఆన్సర్. అంటే 4 × 2 చేస్తే వచ్చే ఆన్సర్ ఏందో 8 ఉంటుంది, డిఫరెంట్ అంతే. కానీ ఇక్కడ చూడండి ఏం చేస్తాను చెప్పండి, పెద్ద నెంబర్ కావాలన్నప్పుడు +4 ఓకేనా. అంటే ఎంత 65. 61 - 4 ఎంత చెప్పండి 57 కదా. వీటి మధ్య గ్యాప్ ఎంత 8 కదా ఉండేది, అంతే కదా మా. -4 చేస్తున్నాము, దానికి దీనికి మధ్య గ్యాప్ ఎంత ఉంటుందంటే 4 × 2 చేస్తే వచ్చేది ఆన్సర్. అంటే -1 4 వచ్చింది, × 2 చేస్తే వచ్చే ఆన్సరే డిఫరెంట్. ఇక్కడ అర్థమైంది కదమ్మా. ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఇచ్చినా -1 కాన్సెప్ట్ చేస్తాం. ఆల్రెడీ -1 స్టార్టింగ్లో కూడా చేసాం. ఏ క్వశ్చన్స్కి స్టార్టింగ్ ఇచ్చాడు మనం P+Q, Q+R కూడా ఏం చేస్తాను చెప్పండి -1 చేస్తాను. ఇంకొక క్వశ్చన్ ఎందుకు రాసుకున్నది, ఇఫ్ ద డిఫరెంట్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ద 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అండ్ ఇట్స్ యావరేజ్ ఈజ్ 288. ఫైండ్ ద హైయెస్ట్ నెంబర్. 5 వరుస సరి సంఖ్యల మొత్తానికి వాటి సగటుకు మధ్య తేడా 288 అయితే పెద్ద సంఖ్య 288 మధ్య తేడా 288 అయితే యావరేజ్ కి సమ్ కి మధ్య తేడా స్టార్టింగ్ చేయవచ్చు. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ద 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే ఇట్స్ యావరేజ్ ఈజ్ 288 కదా. 5 వరుస సరి సంఖ్యల మొత్తానికి వాటి యావరేజ్ మధ్య తేడా ఎంత అంట 280. అంటే దీని అర్థం చూడండి అంటే సమ్ అనేది ఎంత ఉందో ఎక్కువ ఉందంట 288 ఎక్కువ ఉందంట. ఫైండ్ ద హైయెస్ట్ నెంబర్ అంటే పెద్ద సంఖ్య ఎంత. తేడా 288 అయితే పెద్ద సంఖ్య ఎంత. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇస్తున్నాడు, ఎన్ని సంఖ్యలు ఇచ్చాడు 5 వరుస సంఖ్యలు ఇచ్చాడు మా. వాటి మధ్య చూడండి మా ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఇస్తున్నాడు. ఎన్ని ఇచ్చాడు 5 ఇచ్చాడు. 5 కూడా ఏమి ఇస్తున్నాడు అంటే ఇచ్చింది ఏంటో సమ్కి యావరేజ్ కి మధ్య డిఫరెంట్ ఇస్తున్నాడు. ఎంత అంట 288 ఇచ్చాడు. ఇది క్వశ్చన్ అర్థమైందా. ఇచ్చి మన కేసు ఏమి ఇస్తున్నాడు అంటే ఆ నెంబర్లో హైయెస్ట్ నెంబర్ ఎంత అన్నాడు. ఓకే, జనరల్గా చూడండి మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే 5 నెంబర్లు ఇచ్చాడు, వాటి యొక్క యావరేజ్ కి సమ్ కి మధ్య డిఫరెంట్. ఇంతవరకు క్వశ్చన్ తీసుకుంది బేసిక్ ఏది అంటే మనం యావరేజ్ ఇస్తున్నాడు, రైట్, ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏమి ఇస్తున్నాడు యావరేజ్ కి సమ్ కి మధ్య డిఫరెంట్ ఇస్తున్నాడు. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మనం చేయాల్సింది చూడండి 5 - 1 ఎంత 4. ఓకేనా. ఇప్పుడు సమ్ కి యావరేజ్ మధ్య డిఫరెంట్ ఇచ్చినప్పుడు 288
బై 4 చేయండి. 4 ఓకేనా? ఎక్కడిది 4? ఇదే కదా. అంటే ఎంత వస్తుంది చెప్పండి? 72. ఈ వాల్యూ ఏది అంటే యావరేజ్. ఇప్పుడు క్వశ్చన్ అర్థమైందా? యావరేజ్ ఎంత? 78. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏముంది చెప్పండి? 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత? 72 అయితే హైయెస్ట్ నెంబర్ ఎంత? ఇప్పుడు ఆ బేసిక్ క్వశ్చన్ ఏంది కదా, ఆ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే అది ఇవ్వకుండా ఇండైరెక్ట్ ఇస్తున్నాడు. సమ్ కి యావరేజ్ మధ్య డిఫరెంట్ 280 అన్నప్పుడు ఎప్పుడైనా సరే బై 4 కాదు, 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి -1 చేసి, అదే 6 ఉంటే -1 చేసి బై 5 రాసేవాళ్ళం, 3 ఉంటే 2 రాసేవాళ్ళం. ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుంది, -1 ఓకేనా ఎంత? +4 యాడ్ చేయండి, 76 అనేది మన ఆన్సర్. ఇక్కడే చేసేయచ్చు, 70 వచ్చింది, మళ్ళీ ఈ 4 తెచ్చి యాడ్ చేస్తే వచ్చేది ఎంత? ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఇది రాసుకొని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఒక 3 నెంబర్ తీసుకుందాం. 13, 15, 17 ఓకేనా? ఏమి చెప్పండి ఆ నెంబర్స్ ఏవి? 13, 15, 17 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఓకేనా? 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. వాటి యొక్క సమ్ ఎంత అంటే 45 ఓకేనా? 17 + 13 ఎంత? సమ్ ఎంత? 45. వాటి యావరేజ్ ఎంత చెప్పండి? 15 కదా. డిఫరెంట్ ఎంత? 30. ఇంతవరకు ఓకేనా? అంటే మన క్వశ్చన్ ఏమి ఇస్తాడు, ఇది ఓకే, అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్తున్నాము. 3 నెంబర్ తీసుకున్నా, 13, 15, 17 తీసుకున్నా. వాటి సమ్ ఎంత అంటే సమ్ ఎంత? 45. యావరేజ్ ఎంత? 15. వాటి మధ్య డిఫరెంట్ ఎంత? 30. మనకు అది ఇస్తాడు. ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. సమ్కి యావరేజ్కి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 30. ఆ నెంబర్స్ ఏవి అని అన్నప్పుడు చూడండి ఏం చేస్తాం చెప్పండి. -1 చేయండి, 2 బై 2 చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత? 15 అనేది యావరేజ్. అంటే 15 అనేది యావరేజ్ అయితే పెద్ద నెంబర్ ఏమవుతుంది? 15 + 2 ఎంత? 17 అనేది పెద్ద నెంబర్ అవుతుంది. 15 - 2 ఎంత? 13 చిన్న నెంబర్. అర్థమైందా? దీంట్లో సెకండ్ హైయెస్ట్ అడగొచ్చు, లేకుండా హైయెస్ట్ అడగొచ్చు, సెకండ్ హైయెస్ట్ అంటే 3 ఇచ్చాడు కూడా 2 నెంబర్ 15. సెకండ్ లిస్ట్ అన్న 15. ఓకే, అర్థమైంది కదా కాన్సెప్ట్? రాసుకోకర్లేదులేండి. అర్థమైంది కదా కాన్సెప్ట్ ఏంటి అని. ఎన్ని నెంబర్లు ఇచ్చినా ఇదేమో మనం చేసేది. ఇన్ కేస్ చూడండి, ఇక్కడ 3 తీసుకుంటున్నాము, ఇన్ కేస్ 4 ఇస్తే మనం ఇంతవరకు తీసుకునే నెంబర్ 5 కానీ 7 కానీ అంతా ఏం చేస్తున్నాం, ఆ నెంబర్ తీసుకున్నాం, బై -1 చేస్తే వచ్చిన వాల్యూ ఏం చేస్తుంది? బై కట్ చేస్తున్నాం. అదే చూడండి, ఈ నెంబర్ చూడండి, 4 తీసుకుందామా? ఒక నెంబర్ తీసుకొని తీసేద్దాం. ఇది 12, 14, 16, 18 ఓకేనా? ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 4 నెంబర్స్ ఉన్నాయి. వాటికి యావరేజ్ సమ్ ఏమవుతుంది చెప్పండి? ఫస్ట్ 60. సమ్ ఎంత చెప్పండి? 60 కదా. సమ్ ఎంత? 60. యావరేజ్ ఎంత చెప్పండి? 15 కదా. 15. యావరేజ్ ఎంత? 15. అంటే డిఫరెంట్ ఎంత చెప్పండి? 45. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు మన క్వశ్చన్ ఎలా ఉంటుంది చెప్పండి? ముందు మీరే చెప్పండి, క్వశ్చన్ ఎలా ఉండొచ్చు? ఎన్ని ఈవెన్ నెంబర్స్? 4 ఈవెన్ నెంబర్స్. సమ్కి యావరేజ్ మధ్య డిఫరెంట్ ఎంత ఉంది అంటే 45. అయితే ఆ నెంబర్లు ఏవి? లీస్ట్ ఎంత, హైయెస్ట్ ఏది అని అడగొచ్చు కదా. అంటే ఇమీడియట్గా చూడండి, -1 చేయండి, బై 3 ఎంత వస్తుంది చెప్పండి? 15. 15 అనేది యావరేజ్. కాబట్టి ఏం చేస్తుంది? హైయెస్ట్ నెంబర్ కావాలంటే 15 + 3 ఎంత? 18 హైయెస్ట్. 15 - 3 12 అనేది లీస్ట్ నెంబర్స్. కాన్సెప్ట్ అర్థమైందా? వాడు ఎన్ని నెంబర్లు ఇచ్చినా అంతే. చూడండి ఎన్ని నెంబర్, ఇంకే 7 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ వచ్చే నెంబర్ 7తో డివైడ్ అవుతుంది. 40 నెంబర్స్ ఇస్తే వచ్చే డిఫరెంట్ 13తో డివైడ్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఒక్కసారి రీకాల్ చేద్దాము. ఈ క్వశ్చన్ చేయగలరు కదా. ఇక్కడ ఉన్నది హింట్ ఏం చెప్పండి? ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ తీసుకొని బై 2 చేస్తాం ఆ క్వశ్చన్కి. నెక్స్ట్ వన్ -1 కదా, -1 చేస్తాం, బై 2 రాస్తాం. ఎందుకు బై 2? వాడు ఇచ్చింది న్యాచురల్ నెంబర్స్ కదా, వరుస సంఖ్యలు కదా ఇచ్చింది. ఓకే, కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి బై 2 చేస్తాం. ఇదైతే గుర్తుంటుంది కదా. నెక్స్ట్ వన్ 50 ఇచ్చాడు, 14, 9 సెకండ్స్లో 16 అయితే అప్పుడు ఓకే, మధ్య సంఖ్య ఎంత అన్నాడు. మొదట 5 ఇచ్చాడు, లాస్ట్ 9 ఇచ్చాడు, అంటే మిడిల్లో ఒక నెంబర్ని మిక్స్ చేస్తున్నాడు, ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా చూడండి, 11 నెంబర్స్లో ఫస్ట్ 6 ఇస్తున్నాడు, లాస్ట్ 6 ఇస్తున్నాడు, అంటే మిడిల్ నెంబర్ ఏమవుతుంది చెప్పండి? 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి వాటి మొత్తం నుంచి అది తీసేస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ నెంబరు లాస్ట్ నెంబరు బై 2 చేస్తున్నాం అంతే. యావరేజ్ అంటే 5 నుండి 49 అన్నాడు కాబట్టి ఏం చేస్తామంటే 5 వెంటనే తీసుకుంటాం. ద యావరేజ్ ఆఫ్ 18 అబ్జర్వేషన్స్ ఇస్ 124. ఓకే, చూడండి ఎన్ని ఇచ్చాడు అబ్జర్వేషన్స్? 18 ఇచ్చాడు, 124 అంట. వాడు 2 మిస్టేక్ తీసుకున్నాడంట. ఏమేమి చెప్పండి? 64, 28. ఆ 2 యాడ్ చేస్తే 92 వచ్చింది, కానీ మిస్టేక్ తీసుకుంది, ఇంటర్చేంజ్ చేశాడు. ఎంత ఇచ్చాడు? 46, 82. అంటే ఏమవుతుంది చెప్పండి? 128. వాటి మధ్య గ్యాప్ ఎంత ఉంది మా? ఇంత 36 ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి 36/18 చేస్తే ఎంత వచ్చింది? 2. ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి ఏం చేస్తాం అంటే మైనస్ చేస్తాం, తక్కువ తీసుకుంటే ప్లస్ చేసేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు? ఇది 10 అబ్జర్వేషన్స్ 80 అంట. ఒకదానికి 50 బదులు 60. ఇక్కడ కూడా ఎక్కువ తీసుకుంటున్నాడు. ఎంత ఎక్కువ తీసుకున్నాడు? 10. 10 ఏం వేస్తాను చెప్పండి? ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 10. కాబట్టి 10/10 వేస్తే 1 వస్తుంది. 1 80 - 1 ఎంత? 79 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, 6 సంఖ్యలు యావరేజ్ 20 అన్నాడు. ఒక సంఖ్య తీసేస్తే 15 అంటున్నాడు. అంటే 6 × 20 120 అవుతుంది. నెక్స్ట్ 5 × 15
75 మధ్య డిఫరెంటే కదా ఆన్సర్. కానీ అలిగేషన్ ఎందుకు చేస్తున్నామంటే ఇన్ కేస్ చూడండి ఈ వాల్యూస్ 24 అలా కాకుండా 128 ఇదేమో 16 ఇది ఇలా 15 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే అలిగేషన్లోకి వెళ్ళిపోవాలి. క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, అదంటే ఈజీ ఉంది కదా 16 × 20 కాబట్టి ఈజీ చేసాం. కానీ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటే 124 నెంబర్స్ ఇచ్చాడు, 136 నెంబర్స్ ఇచ్చి ఏదో నెంబర్లు ఇచ్చి ఖచ్చితంగా ఏం చేస్తా అంటే అలిగేషన్ చేస్తేనే ఈజీ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇది అర్థమైంది కదా. ఇక్కడ ఉన్న హింట్ ఏం చెప్పండి, ఆ పిల్లోడు పుట్టినప్పుడు వాడి ఏజ్ 0 అంటే ఇక్కడ చూడండి 48 అంటే నిజమండి ఈ 48 ఎవరిది, ముగ్గురిది కాదు, వైఫ్ అండ్ హస్బెండ్దే. ఇక్కడ 60 అంటే ఎవరిది, ముగ్గురిది, నలుగురికి ఇచ్చాడు కానీ రెండో వాడి పిల్లని తీసుకో అంటే ఇక్కడ గ్యాప్ ఎంత పెరిగింది, 12 years పెరిగింది. ఆ 12 years ఎంతమందిది అది 3 years కాబట్టి 12/3 చేస్తే 4 years అనేది వాడి ఏజ్ వచ్చింది. ఓకే, ఆ హింట్ తీసుకొని అది చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇక్కడ ఏముంది చెప్పండి మా, చూడండి ఇంటర్చేంజ్ అంటే ఏం చేస్తాను చెప్పండి. ఇంటర్చేంజ్ అంటే ఏం లేదు, 9 రూలే ఉంటుంది మా, 1/8/9 × 10 ఎక్కడిది 10 డిజిట్స్ కాబట్టి వచ్చే ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 2 అనేది ఆన్సర్ అవుతుంది. చాలా డిస్కస్ చేసాం 9 రూల్ మీద, ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్. ఐడియా ఉందా, 2 digits కాకుండా 5 digits ఇస్తాడు కూడా, ఐడియా ఉందా, ఒకసారి ఒక రెఫర్ సెర్చ్ చేయండి. ఓకే, మనకేమి ఇస్తాడు అంటే ఇలా ఇంటర్చేంజ్ చేసినప్పుడు కూడా క్వశ్చన్ డిస్కస్ చేసాం, లాస్ట్ 5 digits ఇచ్చి లాస్ట్ 3 digits కూడా. ఓకే, వచ్చే డిఫరెంట్ ఎంత అని. నెక్స్ట్ వన్ బోర్డింగ్, ఇది ఐడియా ఉంది కదా. ఏం చేస్తాం చెప్పండి, మన ఫిక్స్డ్ ఎంత ఉందో కనుక్కోవాలి. అది దానికోసం ఏం చేస్తామంటే ఎంతమంది ఇచ్చాడు స్టార్టింగ్లో ఎంత 25 × 700 అంటే 17,500 అనేది ఎంతమంది ఇది మనకు వచ్చేది 25 మెంబర్స్ది. 50 × 600 అంటే 30,000 వచ్చేది 50 మెంబర్స్కి. అంటే 25 మెంబర్స్కి 50 మెంబర్స్కి మధ్య గ్యాప్ వచ్చేది ఎంత చెప్పండి, 12,500 వస్తుంది. ఆ 12,500 అనేది 25 మెంబర్స్కి. కానీ వాళ్ళు 25 మెంబర్స్కి ఎంత తీసుకుంటున్నాడు, 17,500 తీసుకుంటున్నాడు. అంటే ఎక్స్ట్రా ఎంత తీసుకున్నాడు 5,000, అది ఫిక్స్డ్. అంటే ఒక పర్సన్కి ఎంత తీసుకున్నట్టు 500కి అంటే 50 మెంబర్స్కి 12,500 కాబట్టి ఒక్కొక్కరికి ఎంత 500. క్లియర్. ఓకే, ఒక్కొక్కరికి 500 అంటే మనకు అడిగింది ఎంతమందికి 100 మెంబర్స్గా, ఒక్కొక్కరికి 500 అవుతుంది. 100 మెంబర్స్కి ఎంత అవుతుంది అంటే ఆ 5,000 ఎక్స్ట్రా బై 100 వేస్తాం అంటే 50 రూపీస్. అంటే 5,000 ప్లస్ 500 ప్లస్ 50 5,550 అనేది ఆన్సర్ అవుతుంది 550. నెక్స్ట్ వన్ ఇది ఓకే గుర్తుంది కదా. ఇక్కడ ఉన్న హింట్ చూడండి ఏమొస్తుంది, మొత్తం వచ్చాకనే ఎంత ఉంది 60 ఉంది, వచ్చిన కాంబినేషన్ కూడా మళ్ళీ ఏమైంది 60 అంటే అది రిపీట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఏం చేసుకుంటాం చెప్పండి, ఏకు డి తీసుకుంటాం, అలిగేషన్ అప్లై చేస్తాం, మిడిల్ ఏం చేస్తామంటే 60 రాస్తాం. ఎందుకు, అది రిపీట్ అయింది కాబట్టి. రిపీట్ కాకుండా ఏం చేయాలంటే మనం చేసాం చూడండి, మొత్తం ABCD యావరేజ్ కనుక్కొని చేయాలి. ఓకే, ఆ క్వశ్చన్లో హింట్ ఎందుకు ఇచ్చాడు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏది ఇంపార్టెంట్, అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎందుకు ఫ్రేమ్ అవుతుంది మా, ఎలిమినేషన్ ప్రాసెస్. ఎవరికైతే డిలీట్ చేయొచ్చు అనేది తెలిసింది అనుకోండి, ఇదంటే అలిగేషన్లో అది మాత్రం తీసుకొని తెలిసిన వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, క్వశ్చన్ లెంత్గా చేసుకుంటారు అంతే. నెక్స్ట్ వన్ ఇది ఐడియా ఉంది కదా, రేషియో తీసుకుంటాం. ఎంత ఉంది రేషియో 3:2 ఉంది. 5/3 5 రాస్తే 1 వస్తుంది. అంటే ఎంత వస్తుంది 3 × 1 ఎంత 3 రూపీస్, 2 × 1 ఎంత 2 రూపీస్. మెన్కి ఏమవుతుంది 25 రూపీస్ 50 పైసు ప్లస్ 2 యాడ్ చేస్తున్నా. 2 ఎక్కడిది, ఉమెన్ తెచ్చి యాడ్ చేస్తామా. మెన్కి ఏం చేస్తామంటే మెన్కి ఏమో ఉమెన్ యాడ్ చేస్తాం, ఉమెన్కి మెన్ది తీసేస్తాం. ఎక్కువ తీసేది అంటే ఏంటంటే మోర్ ఉన్న వాళ్ళకి ఏమి యాడ్ చేస్తాము, లెస్ ఉన్న వాళ్ళకు తీసేస్తాం అంతే. నెక్స్ట్ వన్ ఇది కూడా ఐడియా ఉంది కదా. ఇక్కడ ఏం చేస్తాం -1 కాన్సెప్టే. ఏం చేస్తాము -1 చేస్తాము. మొత్తం చూడండి ఏ గురించి అడిగినప్పుడు ఏం చేస్తాం, ఏ మొత్తం ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత ఏ లేనిది ఏం చేస్తాం చెప్పండి, ఏ లేని వాల్యూ × 2 చేస్తాం. ఎక్కడిది × 2 3 - 1 ఎంత అంటే × 2 చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి ఇదే దాంట్లో చూడండి 3 or 4 క్వశ్చన్స్ -1 కాన్సెప్టే చేస్తాం. ఓకే, రేపు కంటిన్యూ చేద్దాం.